ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా అక్కది హల్దీ. సిస్టర్స్ అయితే సేమ్ డ్రెస్సెస్ బుక్ చేసుకున్నాం. మా చెల్లెకి అయితే రాలేదు. మా చెల్లెకి ఇంకో చెల్లెకి అయితే చెప్పాలి, మస్తు ఫీల్ అవుతుంది. ఇక్కడైతే షూట్ స్టిల్స్ కోసం కొన్ని క్లిప్స్ ఇద్దామని అయితే ఇట్లా అవుట్ సైడ్ తీసుకొచ్చిండు. చాలా బాగా తీసిన వీడియోస్ అయితే అవి అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఫోటోషూట్ జరుగుతుంది. మా అందరికి మేము ఎవరం పెట్టుకోవాలి, అందుకే మా అక్క మా అందరి కలిసి పెట్టుకొని వచ్చింది. అక్క మంచిగా హెయిర్ స్టైల్ చూపెట్టే చూడండి. మా అక్క కొడతావారే ఎప్పుడు నవ్వమన్నా నవ్వాడు. మేమైతే ఒక జోక్ ఏమైనా ఎట్లా నవ్వుతూ చూడు నవ్వుతూ ఎంత బాగుంది. మమ్మీ మా పిన్ని కూడా ఎల్లో వేసుకున్నట్టు మీరు సేమ్ అని సేమ్ వేసుకున్నాం చూడండి. స్టిల్ టైట్ స్టిల్ వెయిట్ అన్నయ్య కూస్తున్నాడట. లేదు ఫ్రెండ్స్, వామిగా మొత్తం వాళ్ళ మమ్మీని ఇడిచిపెడితే లేదు. పట్టుకోత కొడుతుంది, బతుకమ్మ అనుకుంటున్నావా అత్తమ్మ? వాళ్ళందరికీ ఎల్లో కలర్ వేసుకోమని చెప్తే వాళ్ళకి నచ్చిన కలర్ వేసుకొని వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. పిన్నిలు అయితే ఫోటో తీయమని స్టాచ్యూలో అలానే అయిపోయారు. ఫోటోగ్రాఫర్ అన్నయ్య వాళ్ళైతే మాతో ఒక రీల్ చేపించారు. అది ఏ సాంగో మీరు ఒకసారి గెస్ చేయండి. గెస్ చేస్తే కామెంట్ చేయండి. రీల్ అందరికి తెలుసు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేసినాం. మేమైతే అన్నయ్య ఒక క్లిప్ మందం చేయమంటే మేము మొత్తం సాంగ్ అయిపోయేదాకా చేసినాం. డాన్స్ అయితే డాన్స్లో మునిగిపోయారు. ఎవరు ఆపేటట్టే లేరు అక్కడ. చలి పెడుతుంది కావచ్చు. మంచిగా ఉయ్యాల వండుకోడు అడుగుడు మంచిగా ఊపినాం. కానీ పాపం దానికి భయమైంది మేము ఎక్కడైతే ఇస్తామో అని. అక్కడ ఉన్న అందరం దానికి వదినలం మరదలం అన్నట్టు ఒక్కలే మీ సిస్టర్, అందుకోసమే భయపడుతుందో దిగేసింది. హల్దీ అంటే వదిన మరదలకు ఒక ఆటలాగా, ఎందుకంటే మొత్తం అట్లా ఊసుకుంటారు. ఇప్పుడు మా అక్క మా అక్క ఎట్లా ఊసుకుంటారో చూసేయండి. అక్కి అంటే ఎవరో అనుకుంటున్నారా? అక్కి అంటే మా మరదలు మా అమ్మ వాళ్ళ కూతురు. ఒక్కరు ముఖాలు అసలు గుర్తుపట్టు రాకుండా ఊసుకున్నారు. మొత్తం ఘోరంగా ఉన్నారు. అసలు చూడడానికి ఎట్లా చూడండి. పాప ఎంగేజ్మెంట్ అప్పుడు ఏడిపించింది, ఇప్పుడు ఏడిపించింది చూడండి. ప్రేమ కురిపిస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఇదంతా అమ్మమ్మల ఇంటి సైడ్ గ్యాంగ్. అందరం కలిస్తే రచ్చ ఇట్లనే ఉంటుంది. ఒక్కరి మాట ఒక్కరు ఎవరు చెప్పింది అదే నడుస్తుంది. వాళ్ళ పాప హల్దీ అంటే అందరు ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు. వీళ్ళేంటి పింక్ వేసుకున్నా అనుకుంటున్నారా? అంతా ఎల్లో బోరింగ్ కాబట్టి మేమైతే అందరం పింక్ థీమ్ వేసుకున్నాం. మా మదర్ అయితే బ్లూ, అందుకే మేము అపోజిట్గా బ్లూకి పింక్ థీమ్ వేసుకొని చాలా బాగుంది. అయితే అందరు అడిగి బాగున్నాయి అని. మీరు ఇలా ట్రై చేయండి. పసుపు వేసుకొచ్చింది మా చెల్లి, పసుపు అయిపోయినట్టుంది. స్టిల్ కోసమా తీసుకురమ్మన్నాడా? తట్టెడు కావాలట పో, పెద్ద ఎక్కువ తీసుకురాపో.
స్టార్టింగ్ మాకు ఎత్తుకోవడం కొంచెం కరెక్ట్ ఎత్తుకోవాలి, దాని బరువు మోయలేక, కానీ తర్వాత మంచిగానే ఎత్తుకొని మంచిగానే ఊపుతున్నాం ఉయ్యాలో ఊపినట్టు. కానీ దానికి భయం వేస్తుంది. వాళ్ళ అక్క వాళ్ళ నడిపక్క అక్క చెల్లి రెండే ఒకవేళ పడేసినా కూడా మనం పట్టుకోవచ్చు అని వాళ్ళ అక్కని పిలిపించింది. అప్పుడు దానికి కొంచెం ధైర్యం వచ్చినట్టుంది. ఇక మంచిగా ఊగింది, ఊపిన కొద్ది ఇక భయపడకుండా మంచిగా తీసుకుంటుంది. ఇప్పుడైతే వీళ్ళనైతే డ్యాన్స్ చేయమని ఫోటోగ్రాఫర్ చెప్పుడుతోటే ఒకరేమో వాడ వాడ వీళ్ళు అని అట్లా ఆడుతురు, ఒకరు బతుకమ్మ ఆడుతురు, భలే వేస్తారు ఒక్కొక్కరు లాగా. మేమైతే అక్కడ ఫుల్ కామెంట్ చేసినాం వెనక నుంచి అయితే. అది ఎందుకట అదేం చేసినట్లే ఎందుకు ఫెయిల్ ముఖం మీద వెనకాలే మా చెల్లె పసుపు పోయమంటే ఆడుకుంటుంది. ఏ సీటీ ఆడుకుంటున్నావా? ఎట్లుంది చూడండి ఇట్లా. ఏ లేవు